సోదరి వి థింక్ అ లాట్ అబౌట్ ద ఫ్యూచర్. మరి మన యొక్క పిల్లల భవిష్యత్తు కానీ మన భవిష్యత్తు గురించి కానీ కొంచెం ఆలోచిస్తూ మరి భయపడుతూ ఇది ఎలా జరుగుతుంది, ఇది ఎలా చేస్తాము అని చెప్పేసి మరి ఆలోచనలు వస్తుంటాయి. కరెక్టే. దేవుడు ఆయన యొక్క ఇజ్రాయేల్ ప్రజల్ని మరి ఎగుప్తు నుంచి తీసుకొస్తాడు. కానీ ఆ ఎగుప్తు నుంచి తీసుకొచ్చిన తర్వాత దేవుడు ఏమంటే వాగ్దానం ఇస్తాడు. కానీ ఆ వాగ్దానం ఇచ్చి ఏమంటాడంటే ఈ యొక్క స్థలాన్ని మీరే పొందుకోవాలి, పోయి అక్కడ ఉన్న వారిని వెళ్ళగొట్టి మీరు స్వాధీనపరచుకోవాలని అంటాడు. అయితే అప్పుడు వాళ్ళు భయపడతారు, ఎలా మేము స్వాధీనపరచుకుంటాము, ఎలా మేము మరి వారిని తీసుకుంటాము అంటే అక్కడ దేవుడు ఏమంటాడంటే, కాబట్టి నీ దేవుడని యెహోవా తానే దహించు అగ్ని వలె నీ ముందర దాటిపోవచ్చున్నాడని నీవు తెలుసుకొనుము. ఆయన వారిని నశింపజేసి నీ ఎదుట వారిని కూలద్రోయను. యెహోవా నీతో చెప్పినట్లు నీవు వారిని వెళ్ళగొట్టి వేగమే వారిని నశింపచేసెదవు. హల్లెలూయా. ఏమంటున్నాడండి దేవుడు అంటే, నీ దేవుడని యెహోవా ఎలా వెళ్తున్నాడంటే దహించు అగ్ని వలె నీ ముందర దాటిపోవచ్చున్నాడు. అంటే ఇజ్రాయేలుతో చెప్తున్నాడు ఈ మాట. ఏమనంటే, నువ్వు నీ శత్రువుని ఎదుర్కొనే కంటే ముందు, నీ యొక్క శత్రువు నీ మీద దాడి చేయడం కంటే ముందు నన్ను ఎదుర్కొంటాడు. నేను ఎవరిని దహించు అగ్ని. మరి ఫర్ ఎగ్జాంపుల్ అగ్ని దగ్గరికి ఎవరైనా రాగలుగుతారా? ఎవరు రాలేరు. మరి కొద్ది డిస్టెన్స్లోనే దాని యొక్క హీట్ అనేది తెలుస్తుంటుంది. మరి బైబిల్లో ఒక సందర్భంలో మరి షద్రక్ మేషక్ అబేద్నెగో అనే ముగ్గురు భక్తుల్ని కాల్చేయాలని చెప్పేసి మరి ఒక రాజు అగ్ని యొక్క ప్రభావాన్ని పెంచండి అన్నప్పుడు, అందులో అగ్ని యొక్క ప్రభావాన్ని పెంచడానికి వాళ్ళు ఆ కట్టెల్ని ఏవైతే వేస్తారో వేసిన వెంటనే ఆ యొక్క అగ్ని యొక్క ప్రభావానికి వాళ్ళు కాలిపోయారని ఉంటుంది. నీ దేవుడని యెహోవా నీ ముంగట ఇలా దాటిపోతున్నాడంట. కాబట్టి నేను పోతున్నాను కదా, నేను అలా వెళ్తూ మరి వారిని హతం చేస్తాను, మీరు స్వాధీనపరచుకోండి అని అంటారు. సోదరి వి థింక్ అ లాట్ అబౌట్ ద ఫ్యూచర్. మరి మన యొక్క పిల్లల భవిష్యత్తు కానీ మన భవిష్యత్తు గురించి కానీ కొంచెం ఆలోచిస్తూ మరి భయపడుతూ ఇది ఎలా జరుగుతుంది, ఇది ఎలా చేస్తాము అని చెప్పేసి మరి ఆలోచనలు వస్తుంటాయి. కరెక్టే, నేను కాదన్నా. దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నీకు ముందుగా నేను వెళ్తున్నాను, కాబట్టి నీ యొక్క వాగ్దానాన్ని, నేను ఏదైతే మరి ఈ యొక్క బైబిల్లో నేను నీకు ఇచ్చిన వాగ్దానాన్ని స్వాధీనపరచుకో, నమ్ము. అయితే మరి బైబిల్లో నాకు చాలా వాగ్దానాలు ఉన్నాయి బ్రదర్, కానీ నాకంత సీన్ లేదు, అది నా జీవితంలో జరుగుతుందో లేదో అని చెప్పేసి. కరెక్టే, నీకంత సీన్ లేకపోవచ్చు, కానీ దేవునికి అంత సీన్ అయితే ఉంది. కాబట్టి వాగ్దానాన్ని నమ్మి ఒక అడుగు ముందుకు వేయి. ఎప్పుడైతే ఒక అడుగు ముందుకు వేస్తావో దేవుని యొక్క విశ్వాసం యొక్క శక్తిని నీవు చూస్తావు. అయితే దేవుని యొక్క మాటని మరి బైబిల్లో ఇంకొక దగ్గర ఎలా పోలుస్తారంటే, దేవుని యొక్క మాట అంట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు కొట్టు సుత్తె వంటిది కాదా. మరి ఆయన యొక్క వాక్యము మరి అప్పుడంటే మరి దేవుడు వారికి కనబడ్డాడు బ్రదర్. మరి పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం లాగా వాళ్ళని నడిపించాడు, వాళ్ళు చూశారు అని చెప్పేసి ఉంది. కానీ ఇప్పుడు మనకేముంది అనుకుంటున్నావా? ఆయన ఒక వాక్యమే దేవుడు. మరి బైబిల్లో ఉంటుంది ఆయన వాక్యమే దేవుడే వాక్యమై ఉన్నాడు, మన మధ్య నిలిచి ఉన్నాడు అని చెప్పేసి ఉంటుంది. కాబట్టి ఈ వాక్యాన్ని బండ బద్దలు కొట్టు సుత్త వంటిది కాదా, అగ్ని వంటిది కాదా అని చెప్పేసి మరి ఇర్మియా 29:23 అంటున్నారు. సోదరి, కాబట్టి ఏంటి అంటే ఈ వాక్యము అగ్ని వంటి ఈ వాక్యము మరి నీ దగ్గర ఉన్నంత వరకు, అది నీ యొక్క హృదయంలో మండుతున్నంత వరకు ఏ శత్రువు నిన్ను ఏమీ చేయలేడు. హల్లెలూయా.